ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ శుభములండి. ఈరోజు బైబిల్ ధ్యానంలో సామెతలు 5వ అధ్యాయం 6వ వచనం నుంచి 10 వచనాలు మనం చూద్దాం. అది జీవ మార్గమును ఏమాత్రము విచారింపదు, దానికి తెలియకుండానే దాని పాదములు ఇటు అటు తిరుగును. కుమారులారా, నా మాట ఆలకింపుడి, నేను చెప్పు ఉపదేశము నుండి తొలగకుడి. జారస్త్రీ యందు ఛాయకు పోక నీ మార్గమును దానికి దూరముగా చేసుకొనుము. దాని ఇంటి వాకిట దగ్గరకు కూడా వెళ్ళకము. వెళ్ళిన ఎడల పరులకు నీ యవన బలమును, కూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివెత్తువు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు, నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును. అర్థమయ్యిందా? ఈ మాటల భావం ఏమిటో గ్రహించారా? పరస్త్రీ అంటే జారత్వం స్త్రీ దగ్గరికి మీరు దాని దగ్గరికి కూడా వెళ్ళొద్దని దేవుడైతే మనల్ని హెచ్చరించినట్లు చూస్తున్నాడు అనమాట. అదైతే ఎవరు దొరుకుతారని ఇటు అటు తిరుగుతూ ఉంటుందంట. దాని దగ్గరికి కూడా వెళ్ళొద్దు. ఈ భావం గ్రహించారని అనుకుంటున్నా. గాడ్ బ్లెస్ యూ.